గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని వచ్చాను. జాగ్రత్తగా వినండి, అందరికీ తెలియజేయండి. ఫస్ట్, ఎక్స్చేంజ్ నుంచి మనకి స్కైఎండ్ లోకి ఐఎస్డిడి కాయిన్స్ ఆన్ ది స్పాట్ వెళ్తున్నాయి, చెక్ చేసుకోవచ్చు. మీరు ఇలా పెట్టిన వెంటనే వెళ్ళిపోతాయి. అలాగే స్కైఎండ్ లో P2Pలో ఐఎస్డిడి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ జిన్ నెంబర్ పంపిస్తారో ఆ జిన్ నెంబర్కి వెళ్ళిపోతున్నాయి. ఆ రెండు అప్డేట్ చేశాను. తర్వాత మిగిలినవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఇక్కడ ఎవరైతే స్కైఎండ్ సాఫ్ట్వేర్ ఆయన ఉన్నారో ఆయన ఎప్పుడూ మనకు అందుబాటులోనే ఉంటారు. ఆయన సోమవారం వరకు 1వ తారీఖు వరకు ఆయన మనకు అందుబాటులోకి రారండి. సోమవారం వరకు అని చెప్పారు, అందుబాటులోకి ఉండను అని చెప్పారు. కానీ అయినా ఫోన్ ఎత్తుతారు. కానీ ఈ రోజు ఏమైందంటే ఆయన కాల్ ఎత్తట్లేదు, ఫ్లైట్ మోడ్ లో ఉండిపోయింది. బహుశా ఆయన ఫ్లైట్ లో ఎక్కడో ఉంటారు. మరి 3 గంటలకే ఎక్స్చేంజ్ మనం రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సిజిసి కాయిన్ స్కైఎండ్ నుంచి ఎక్స్చేంజ్ లోకి రావాలి. ఇది అవ్వకుండా అది రాదు. ఇది అయిపోయింది, అది ఇంకా ఆగి ఉండిపోయింది అనమాట. నేను పెట్టను కదా, నేను పెట్టను, మీరే పెట్టాలా. మీరు ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో 30, 60, 100 కాయిన్స్ వాళ్ళే అక్కడ అమ్మాలి. కాబట్టి ఆయన అందుబాటులో లేరు. సో దీని మీద ఈరోజు శనివారం, రేపు ఆదివారం, అంటే ఇవాళ అలా అంటే ఈరోజు అలా అయింది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఈ మసీదులకి చర్చిలకి సెలవులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి మంగళవారం నాటికి దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. డీ కాయిన్ లో ఎటువంటి మార్పు లేదు, అది ఎలాగో సోమవారం పడింది. దాన్ని వేరే ఎక్స్చేంజ్లు కూడా మన దాంట్లో డీ కాయిన్ ఓపెన్ అయిపోయిన వెంటనే వేరే ఎక్స్చేంజ్ కూడా ఓపెన్ చేస్తున్నాను. 1 by 1 మెల్లిగా ఒక్కొక్క దాంట్లోకి వెళ్తుంది. ఒకేసారి మొత్తం ఎక్స్చేంజ్ అన్ని ఇచ్చేస్తే కాయిన్ మళ్ళీ స్టెబిలిటీ అవ్వదు. స్టేబుల్ గా నడవాలంటే 1 by 1 కరెక్ట్ ప్లాన్ చేసుకుని ఇస్తాను, మీకు తిరిగి ఉండదు, అదరకూడదు. అయితే సిజిసి కాయిన్ ట్రేడింగ్ మాత్రం మంగళవారం 30వ తారీఖు 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ రేపు ఎల్లుండు మనం మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. మీరు యూఎస్డిటిని కూడా అందులో పంపించుకుని ఇంకా ఉంటే వాళ్ళు పంపించుకుంటారు. కొంచెం దీన్ని అందరికీ తెలియజేయండి. ఇది అంతరాయం అని అనడం కంటే అనుకోకుండా వచ్చింది ఇది. ఎందుకంటే కావాలని చేసింది కాదు. ఆయన ఒక్క మాట కూడా నేను ఇష్టపడను. ఎందుకంటే ఆయన చాలా అందుబాటులో ఉంటాడు. ఆయన వెళ్ళిన సందర్భంలో ఆయన అందుబాటులో లేరు. కాబట్టి మంగళవారం నాడు అవుతుంది. ఈలోగా మిగతా పనులన్నీ చేసుకోండి. ఐఎస్డిటి అంతా పంపించుకోండి. సిజిసి కాయిన్స్ కూడా పంపించుకుంటారు. ఆయన అందుబాటులోకి వచ్చిన చేస్తాను. యాక్సిస్ ఎక్స్చేంజ్ లో నిచ్చారు, రాత్రి అంతా చేశారు. మనం మార్చాం కదా, మళ్ళీని ఇంతకుముందు 1000 రూపాయలు అది 1000 రూపాయలు 2100కి ఎన్ని తీసుకొచ్చాం కదా. అలాగే 50,000 నుంచి 1000 రూపాయలు విత్ డ్రా చేసుకున్న 50% సిజిసి వచ్చేలాగా ఇలాంటి మార్పుల వల్ల లేట్ అయింది అనమాట. ఎనీహౌ ఏం జరిగినా మన మంచికే, ఏం జరుగుతున్నా మన మంచికే. అందుకోసం మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటలు స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇది అందరికీ తెలియజేయండి. లవ్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరొక విషయం మనం మాట్లాడుకుందాం. మన మన క్యూ ఎక్స్చేంజ్ లోకి యుఎస్డిటిని పంపిస్తున్నారు. చాలా అద్భుతంగా, వేగంగా పంపిస్తున్నారు. చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మన కాయిన్ ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీదే నేను ఉంటాను. ఇంక రాత్రి చెప్పాను. 3 నెలల తర్వాత కంప్లీట్ గా నా తాలూకా ఇన్వెన్షన్ తో వచ్చినటువంటి వెహికల్స్ వగేరే ప్రొడక్ట్స్ అండ్ మన ఎక్స్చేంజ్లకు మన కాయిన్ వెళ్ళే విధానం. అయితే ఇప్పుడు దానికంటే ముందు ఒక విషయం ఏం చెప్తున్నానంటే, యుఎస్డిటిని వేరే ఎక్స్చేంజ్ నుంచి డైరెక్ట్ గా మన ఎక్స్చేంజ్ పంపిస్తున్నారు. అలా పంపిస్తే ప్రాపర్ గా యుఎస్డిటి రాదు.
ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, దాన్ని మళ్ళీ మన దగ్గర రావడం, ఇదంతా ప్రాపర్గా జరగదు. ఇది ఎలా చేయాలంటే, ఇలా చేయకుండా మీరు ఏదైనా వ్యాలెట్లోకి సేపాల్లో కావాలంటూ లేదు ఎనీ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్, మన కే వ్యాలెట్కి వద్దు, మళ్ళీ కే వ్యాలెట్లోకి వద్దు, ఎనీ వ్యాలెట్లు పంపించి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ ఏవైనా పర్లేదు పంపించి మన ఎక్స్చేంజ్ లో పంపించేస్తే కరెక్ట్ అందులోకి వచ్చి కూర్చుంటున్నాయి. ఇది గమనించండి. మళ్ళీ మీరు ఎక్స్చేంజ్ నుంచి డైరెక్ట్ గా పంపించి అవి రాలేదని నేను అడిగితే సాల్వ్ చేయడానికి లేట్ అయిపోతుంది. లేట్ అవ్వడం అంటే అవి రావు, అటు నుంచి రావాలి కదా, రావట్లేదు. కొంచెం దీన్ని అర్థం చేసుకొని తప్పకుండా ఈ మాటని మీరు గుర్తుపెట్టుకొని అందరూ చెప్పండి. ఇప్పుడు కొన్ని వచ్చాయి, అవి అలా ఆగిపోయినాయి, మిగతా అన్ని వచ్చాయి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నేను మళ్ళీ ముందు చెప్పింది కంటిన్యూ చేస్తున్నాను. మన కాయిన్ ని ఎక్స్చేంజ్ లో పంపించడం ఈ 3 నెలల తర్వాత నా డ్యూటీ. రేపు వచ్చే నెల 27వ తారీఖుని మన డీ కాయిన్ సోమవారం పడింది. మన డీ కాయిన్ ని ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక్కొక్క ఎక్స్చేంజ్ లోకి ఇచ్చుకుంటూ వెళ్తాను. ఈ తర్వాత ఈ 3 నెలల తర్వాత మన ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది, అంటే కట్టడం. ఈలోగా మన ప్రొడక్ట్లు ఒక్కొక్కటి మీకు ఇస్తూ ఉంటాను. ఆ ప్రొడక్ట్లు అందులోను మీరు యూటిలిటీ తీసుకోవడం, మిగతా ఎక్స్చేంజ్లకు మన కాయిన్ పంపించడం తప్ప ఇంక నేను ఏది చేయను. అంటే మన తాలూకా ఈ జూములు కానీ అవేం చేయను, ఈ వీటి మీదే ఉంటాను. ఆ 1,50,000 కాయిన్స్ ని యూటిలిటీలో తీసుకొని అవి బర్న్ చేయడమే నా డ్యూటీ. అవి తీసేసుకొని బర్న్ అయిపోతే ఇంకా అందరూ హ్యాపీ, అందరికీ మంచి డబ్బులు వస్తాయి. మీరు ఎంత ఎక్కువ రేటుకి అమ్మితే నేను అంత ఎక్కువ రోజులు ఈ పన్ను ఉండగలను. మీరు డీ కాయిన్ కానీ ఏ కాయిన్ అయినా తక్కువ రేటుకి అమ్మేశారు అనుకోండి, నా వర్క్ సులభం అయిపోద్ది. అది సులభం చేయకుండా మీరు ఉంటారని నేను కోరుతున్నాను. ఇప్పుడు సిజీసీ కాయిన్ మీరు తక్కువ రేటుకి ఇచ్చారనుకోండి, వేగంగా నేను అది బర్న్ చేసుకుని వెళ్ళిపోతాను. అదే మీరు ఎక్కువ రేటుకి ఇచ్చారనుకోండి, మీరు హ్యాపీగా అవుతారు, ఎందుకంటే నాకు పని ఉంటుంది. అందువల్ల డీ కాయిన్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఎక్కువ రేటుకే అమ్మండి, తక్కువ రేటుకి అమ్మేసుకోవద్దు. అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి, ప్రపంచంలో ఎవరికి లేని అవకాశాలు మనకు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ పంపించుకునే విధానం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. యుఎస్డిటిని ఎక్స్చేంజ్ల నుంచి డైరెక్ట్ పంపించొద్దు. మీరు ఏదైనా వ్యాలెట్ లో పంపించుకొని అక్కడి నుంచి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ ఏ వ్యాలెట్ పంపించి మన ఎక్స్చేంజ్ లో పంపించండి, కే వ్యాలెట్ లో పంపించొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ డాడీస్.